హాయ్ అండి. వెల్కమ్ టు వేద వ్లాగ్స్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలండి. కమనీయం రామయ్య కళ్యాణం, సీతారాముల కళ్యాణం చూసారా మరి? రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాలకై వేచు సమయాన శివధనువు విరిచాకే వధువు మది గెలిచాకే మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణ వైభోగం శ్రీ సీతారాముని కళ్యాణం హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆ మహానీయుని జన్మదినమును ప్రజలు శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటారు. శ్రీరాముడు సత్యపాలకుడు, ధర్మాచరణ తప్పనివారు, ఏకపత్నీవతుడు, గుణవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవారు, సత్యం పలికేవారు, దృఢమైన సంకల్పంతో కలిగినవారు, అన్ని ప్రాణులను మంచి కోరేవారు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేటటి సౌందర్యము కలవారు, ధైర్యవంతుడు, క్రోధం లేనివారు, తేజస్సు కలిగినవారు, అసూయ లేనివారు మన శ్రీరామచంద్రుడు. అందుకే రాముణ్ణి సకల గుణ సంపన్నుడు అంటారు. శ్రీరామనవమి రోజున రాముని లక్ష్మణ, భరత, శత్రుఘ్న, ఆంజనేయ సమేతంగా ఆరాధించి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించుకుంటారు. ప్రతి ఏడు జరిగే ఈ సీతారామ కళ్యాణం చూసేవారి జన్మ సార్థకం చెందుతుందనేది మన నమ్మకం, విశ్వాసం. ఈరోజు సీతారాముల కళ్యాణం మన అందరికీ మహాపర్వదినం. ఈ వేడుకల్లో లక్షల మంది పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇది శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు, సకల గుణాభిరాముడు, అయోధ్యాపతి, దశరథుని పుత్రునిగా పృథ్వీ మండలాన్ని ఏలిన జగదభిరాముడు ఈ శ్రీరాముడు. రామ అనే శబ్దాన్ని నోరార పలికితే చాలు సకల పాపాలు తొలగుతాయని పురాణ పరిస్థితి. ఈరోజు సీతారాముల కళ్యాణం మనందరికీ మహాపర్వదినం. మహాదేవదేవుని కళ్యాణంలో మన రాష్ట్ర ప్రతినిధులు పాల్గొని శ్రీరామునికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు అందిస్తారు. ఈ సీతారాముల కళ్యాణ వేడుకల్లో లక్షలాది మంది ప్రజలు పాల్గొంటారు, స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ శ్రీరాముడు విష్ణువు యొక్క 7వ అవతారమని, కోసల రాజ్య రాజధాని అయోధ్యలో కౌసల్య మరియు దశరథులకు ఈ రాముడు జన్మించాడని మనకు తెలుసు. రాముని యొక్క సోదరుడు లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడు. తండ్రి మాట జవదాటకుండా రాముడు 14 సంవత్సరాల పాటు వనవాసం చేశారు. అలా చేయడం వలన శ్రీరామునిది పితృభక్తి అని కూడా అంటారు. మన రామునితో పాటు సీత మరియు లక్ష్మణుడు కూడా అజ్ఞాతవాసానికి వెళ్ళారు. రాముని సహనం, నిస్వార్థత, పెద్దల పట్ల విధేయత, ధర్మాన్ని అనుసరించడం లాంటి మరెన్నో లక్షణాలు ఆయన్ని గొప్ప వ్యక్తిగా చేశాయి. భారతదేశంలోనే కాక యావత్ ప్రపంచంలో రాముడు అందరికీ ఆదర్శ పురుషుడు మన శ్రీరాముడు. మన శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితాన్ని భద్రాచలంలో గడిపారని మనకు తెలుసు. మరి అందుకే ఆ భద్రాచలం అంత ప్రసిద్ధి చెందిందని కూడా మనకు తెలుసు. మరి భద్రాచలం అంటే అర్థం ఏంటో తెలుసా? భద్రుడు అంటే రాముడు, అచలుడు అంటే కొండ అని అర్థం. అందుకే రాముడు కొండపై కొలువై ఉన్న దివ్యధామం గనుక ఈ భద్రాచలం ప్రసిద్ధి చెందిందని చెబుతారు. ఈ కోదండరాముని కళ్యాణం చూడడానికి మనమే కాదు, సకల లోకాల దేవతలు దివి నుండి భువికి దిగివస్తారంట. మనం ప్రతిరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే విజయ మహామంత్రాన్ని స్మరించుకోవడం మన పూర్వజన్మ పుణ్యఫలం. ఈరోజు సీతారాముల కళ్యాణం మనందరికీ మహాపర్వదినం. శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు ప్రసాదంగా స్వీకరిస్తారు. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెబుతుంటారు. అందుకోసమనే మేము కూడా వడపప్పు, పానకం ఇలా గుళ్ళో పంచడానికైతే తీసుకెళ్తున్నామండి. మాకు కూడా కొంచెమైనా పుణ్యం దక్కుతుందనే ఆలోచనతో ఇలా అయితే తీసుకెళ్తున్నాం. అలా పంచడం కూడా చాలా మంచిది కదా. అందుకోసమనే మేమైతే వడపప్పు, పానకంనైతే గుళ్ళో పంచడానికని తీసుకెళ్తున్నాము. శ్రీరామ నవమి రోజున రాముని, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, ఆంజనేయ స్వామి సమేతంగా ఆరాధించి వడపప్పు,
పానకం నైవేద్యంగా సమర్పించుకుంటారు. ఈ సీతారాముల కళ్యాణం చూసే వారి జన్మ సార్థకమండి. మేమైతే రాముల స్వామి గుడికైతే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత గుడి లోపలికైతే వెళ్తున్నాము. చాలామందే ఉన్నారు. మార్నింగ్ అయితే కళ్యాణం అయిపోయింది. ఈవినింగ్ అయితే ఇలా జరుగుతుందండి. చాలా బాగా అనిపిస్తుంది. అయినా గుడికి వస్తే ఆ ఆనందమే చాలా మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళేసి ఆ సీతారాముల దర్శనం అయితే చేసుకొని బయటికి వచ్చిన తర్వాత టెంకాయ అయితే కొట్టి తర్వాత మేము తీసుకెళ్ళిన వడపప్పు పానకం అయితే ఇలా అందరికీ పంచేసామండి. నిజంగా ఇలా పంచడం చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి మాకు. మేము తీసుకెళ్ళిన వడపప్పు పానకం అయితే ఇలా పంచేసామండి. నేనైతే వడపప్పు పెడుతున్నా, మా ఆయనైతే పానకం పోస్తున్నాడు. మా పిల్లలిద్దరైతే, మా పాప చూడండి లాలీపాప్ తింటూ కూర్చుంది. మా బాబు అయితే అక్కడ సైడ్ కూర్చొని వడపప్పు తింటూ ఉన్నాడు. నిజంగా చాలా చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంతమంది జనం ఉన్నా కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మాకు. ఆ సీతారాముల కళ్యాణం అంటేనే ఏదో ఆనందం కదండి అసలు. నిజంగా సీతారాముల దర్శనం చాలా బాగా జరిగింది. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఇలా చాలా చాలా బాగుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ప్రతిరోజు శ్రీరామ జై రామ జయ జయ రామ అనే విజయ మహామంత్రాన్ని స్మరించుకోవడం మన పూర్వజన్మ పుణ్యఫలం. అలాగే ఇక్కడున్న వాళ్ళంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఉంటే చాలా చాలా ఆనందంగా ఉందండి అసలు. మేము అయితే